తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై అసెంబ్లీ స్పీకర్ సంచలన తీర్పు ఇచ్చారు. దీంతో ప్రతిపక్ష బీఆర్ఎస్ కు గట్టి షాక్ తగిలింది. ఆ వివరాలేంటో ఈ వీడియోలో చూద్దాం. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పార్టీ ఫిరాయింపుల కేసులో అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కీలక తీర్పును వెలువరించారు. 5గురు ఎమ్మెల్యేలపై పార్టీ ఫిరాయింపుల ఆరోపణలు ఆయన తోసిపుచ్చారు. వారు పార్టీ ఫిరాయించినట్టు ఎక్కడ ఆధారాలు లేవని తేల్చి చెప్పారు. ఈ క్రమంలోనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు ప్రకాష్ గౌడ్, గూడెం మైపాల్ రెడ్డి, అరకెపూడి గాంధీ, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, అలాగే తెల్లం వెంకట్రావులు ఫిరాయింపులకు పాల్పడలేదని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ వాదనలతో ఏమాత్రం ఏకీభవించని స్పీకర్ ఈ 5గురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయడానికి నిరాకరించారు. ఈ నేపథ్యంలో ఆ 5గురు ఎమ్మెల్యేలు సాంకేతికంగా ఇంకా బీఆర్ఎస్ సభ్యులుగానే కొనసాగుతున్నారని స్పీకర్ నిర్ధారించారు. ఇది బీఆర్ఎస్ పార్టీకి షాకింగ్ పరిణామమని చెప్పుకోవచ్చు. పార్టీ ఫిరాయింపుల ఎమ్మెల్యేల విషయంలో 4 నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలంటూ సుప్రీంకోర్టు గడువు ఇచ్చిన నేపథ్యంలో అసెంబ్లీ స్పీకర్ ఈ కీలక తీర్పు వెలువరించారు. 2023 తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి విజయం సాధించిన 10 మంది ఎమ్మెల్యేలు తర్వాత అధికార పార్టీ కాంగ్రెస్ లో చేరారన్న ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని స్పీకర్ను కోరుతూ బీఆర్ఎస్ పిటిషన్లు దాఖలు చేసింది. ఫిరాయింపు నిరోధక చట్టం ప్రకారం ఒక పార్టీ గుర్తుపై గెలిచిన అభ్యర్థులు ఇంకో పార్టీలో చేరితే అనర్హులుగా ప్రకటించాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు జారీ చేశారు. ఇందులో 5గురు ఎమ్మెల్యేలు తాము పార్టీ మారలేదని విచారణలో స్పష్టం చేశారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం మర్యాదపూర్వకంగా సీఎంను కలిశామని స్పీకర్ వద్ద వివరణ ఇచ్చారు. ఇకపోతే మిగతా 5గురు ఎమ్మెల్యేలు దానం నాగేందర్, పోచారం శ్రీనివాసరెడ్డి, కడియం శ్రీహరి, కాలే యాదయ్య, సంజయ్ కుమార్ల అనర్హత పిటిషన్లపై కూడా విచారణ జరిగింది. కానీ వీరిలో కడియం శ్రీహరి, దానం నాగేందర్ మాత్రం తమ నిర్ణయాన్ని చెప్పడానికి కొంత సమయం కావాలని స్పీకర్ను కోరారు. అయితే వీరిలో దానం బీఆర్ఎస్ కు రాజీనామా చేయకుండానే లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు. ఇకపోతే పోచారం శ్రీనివాసరెడ్డి, సంజయ్ కుమార్, అలాగే కాలే యాదయ్య పిటిషన్ల విచారణ కూడా కంప్లీట్ అయ్యింది. దీనిపై త్వరలోనే స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తన నిర్ణయాన్ని ప్రకటించే ఛాన్స్ ఉంది. కాగా అసెంబ్లీ స్పీకర్ కు ఫిర్యాదు చేసినప్పటికీ పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హతపై నిర్ణయం తీసుకోకుండా జాప్యం చేస్తున్నారని బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. 10వ షెడ్యూల్ ప్రకారం అనర్హతపై నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ కు సూచించింది. ఆ తర్వాత బీఆర్ఎస్ నేతలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన సర్వోన్నత ధర్మాసనం 3 నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని జూలై 2025న ఆదేశాలు జారీ చేసింది. అక్టోబర్ 31తో 3 నెలల గడువు కూడా పూర్తి కావడంతో గ్రాస్ కంటెంప్ట్ అంటూ సుప్రీంకోర్టు హెచ్చరికలు ఇచ్చింది. ఇక 4 వారాల్లో అంటే ఈ నెల 18 లోపు నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ కు స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే అసెంబ్లీ స్పీకర్ విచారణ ముగించి 5గురు ఎమ్మెల్యేలకు సంబంధించి తొలి దశలో తీర్పు ఇవ్వడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఏది ఏమైనా పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారంలో స్పీకర్ ఇచ్చిన తీర్పు బీఆర్ఎస్ కు షాకింగ్ పరిణామంగా మారిందని చెప్పుకోవాలి.